హలో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. సో 2024 మనకి న్యూ ఇయర్ రాబోతుంది. సో ఈ ఇయర్లో మీకు ఏదైతే కోరుకుంటున్నారో అంతా కూడా జరగాలని నేను పర్సనల్గా కోరుకుంటున్నాను అనమాట. సో హెల్త్ పరంగా కానివ్వండి, ఫైనాన్స్ పరంగా కానీ బాగా మెరుగు చెందాలని నేను పర్సనల్గా కోరుకుంటున్నాను. సో అందరికీ కూడా వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. సో ఈ వీడియోలో మనం ఈ వారంలో కొంత బాగా పెరిగే స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనం న్యూ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాం, కొంత పాజిటివ్ సెంటిమెంట్లోనే మార్కెట్ ఉండొచ్చు అని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. సో అలాగే ఈ వారంలో మనకి ఒకవేళ మార్కెట్స్ కొంత పాజిటివ్గా ఉంటే కనుక మనం ఈ స్టాక్స్లో మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ అనే ఉంటాయి అనమాట. ఆ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ని అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసాం 21,000 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. మీరు ఎగ్జాక్ట్గా సండే వీడియో కనుక అబ్జర్వ్ చేస్తుంటే కనుక 21,000 దగ్గర ఒకవేళ మార్కెట్ రివర్స్ అయితే కనుక చాలా మంచి ప్రాఫిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మనం చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్గా లెవెల్స్ కూడా చెప్పుకున్నాం. 21,350 అలాగే 21,500. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 21,750 మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉన్నదండి. ఎగ్జాక్ట్గా అప్రాక్స్ ఆ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ మొన్న ఫ్రైడే రోజు కొంత సైడ్ వేస్ వెళ్ళింది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి వెళ్తే కనుక మనం 22,000 ఈజీగా మనం టచ్ చేస్తాం. లేదు ఫెయిల్ అయితే కనుక మళ్ళీ కూడా మనం 21,500 21,350 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ వీక్ అలాగే నెక్స్ట్ వీక్లో మాక్సిమం పాజిటివ్ సెంటిమెంట్ ఉండే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. బట్ మనం అబ్జర్వ్ చేయాలి మార్కెట్ని, ఎందుకంటే షార్ప్ ర్యాలీ కనిపించింది. సో ఆఫ్టర్ షార్ప్ ర్యాలీ ఎప్పుడు కూడా కొంత పాజ్ జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ కొంత పాజ్ కూడా జరగవచ్చు, కొంత సైడ్ వేస్ మార్కెట్ వెళ్ళిపోయి ఆ తర్వాత 22,000 లెవెల్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ వారం మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్ ఉంటే కనుక ఈ స్టాక్స్ మనకి చాలా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఐఎక్స్ అనమాట. ఐఎక్స్ చాలా బాగా ర్యాలీ ఇచ్చింది రీసెంట్ టైమ్స్. లాస్ట్ ఫ్యూ డేస్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఐఎక్స్ చాలా అంటే చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి ఇన్వెస్టర్స్కి అనేది ఇచ్చింది అనమాట. రీసెంట్ టైమ్స్లో 150 లెవెల్ బ్రేక్ అయిన తర్వాత చాలా బాగా ర్యాలీ అనేది ఇస్తుంది అనమాట. ప్రస్తుతం 168 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, ఒకవేళ పడుతుంటే కనుక 160 నుంచి 163 రీజన్ కానీ 165 రీజన్, ఈ రీజన్లో కొంత రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఒకవేళ పడిపోతుంటే అవాయిడ్ చేయండి. సో ఒకవేళ పాజిటివ్ ఉంటే కనుక మినిమం మనం 175 175 నుంచి 180 ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ర్యాలీ ఇస్తే కనుక 190 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. హెవీ ర్యాలీస్ ఎక్స్పెక్ట్ చేయకండి. స్లో మూమెంటం ఉండే ఛాన్స్ అనేది ఈ వీక్లో ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో అబ్జర్వ్ చేయండి, 160 నుంచి 165 రీజన్స్లో కొంత రివర్సల్ వస్తే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. 175 నుంచి 180 ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 190 మన సెకండ్ టార్గెట్. ఒకవేళ షార్ప్ రివర్సల్ వస్తే 200 లెవెల్స్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మనం 145 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట ఐఎక్స్. హెవీ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయకండి, స్లో మూమెంటం లైక్ 8%. సో ఆ విధంగా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉండి స్టాక్ 160 పైన సస్టైన్ అయితే కనుక సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ ఐఎక్స్ అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి జిఎంఆర్ ఇన్ఫ్రా. సో జిఎంఆర్ ఇన్ఫ్రా కూడా మల్టిపుల్ టైమ్స్ 80 లెవెల్ టెస్ట్ చేసింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 78 to 80 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ప్రస్తుతం కూడా జస్ట్ టెస్ట్ చేస్తుంది, ఇంకా బ్రేక్ కూడా అవ్వలేదన్నమాట. అబ్జర్వ్ చేయండి, మండే కొంత పాజిటివ్ ఉంటే మాత్రమే యాడ్ చేసుకోండి. ఒకవేళ పడిపోతుంటే అవాయిడ్ చేయండి స్టాక్ని, ఎందుకంటే మళ్ళీ కూడా 70 లెవెల్స్కి వచ్చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో 80 అబోవ్ సస్టైన్ అయితే అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 85 90 95 లెవెల్స్ మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఒకవేళ పెట్టిన తర్వాత స్టాప్ లాస్ అనేది మీరు 70 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి. రిస్క్ కనుక ఎక్కువ ఉంటే ఒక 5 to 6 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది మనకి జిఎంఆర్ ఇన్ఫ్రా గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ రైల్టెల్ అనమాట. రైల్టెల్లో మంచి బ్రేక్అవుట్ వచ్చింది. షార్ట్ మూమెంటం మొన్న ఏదైతే ఫ్రైడే రోజు కనిపించింది అనమాట. సో ప్రస్తుతం 338 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, మండే రోజు ఒకవేళ 325 పైన సస్టైన్ అయితే కనుక మనం ఫస్ట్ టార్గెట్ 350, సెకండ్ టార్గెట్ 375 to 380 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్టాప్ లాస్ వచ్చేసరికి 300 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. మండే రోజు అబ్జర్వ్ చేయండి, కొంత పాజిటివ్ ఉన్నా లేదా 325 దగ్గరికి వచ్చి కొంత రివర్సల్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి రైల్టెల్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి హెచ్పిఎల్ ఫ్రెండ్స్. సో హెచ్పిఎల్ కూడా చాలా బాగా ర్యాలీ అనేది ఇస్తుంది అనమాట. ప్రస్తుతం కొంత రెసిస్టెన్స్ దగ్గర ఉంది, కొంత వాలటిలిటీ స్టాక్. చాలా బాగా అబ్జర్వ్ చేసి తీసుకోండి గైస్. సో 240 లెవెల్స్ పైన రేపు సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. మినిమం మనకి 260 275 మన ఫస్ట్ టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా ర్యాలీ, ఇది కూడా మనకి బ్రేక్ అయితే కనుక అప్ టు 300 లెవెల్స్ వితిన్ 1 to 2 వీక్స్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. కొంత స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది, బట్ కొంత వాలటిలిటీ స్టాక్ అబ్జర్వ్ చేయండి. రేపు కనుక 240 పైన సస్టైన్ అయితే మాత్రమే, లేదా కొంత పాజిటివ్ ఉంటే మాత్రమే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ టార్గెట్ 260 275. సో
300 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు విదిన్ 1 to 2 వీక్స్ టైంలో. సో స్టాప్ లాస్ వచ్చేసరికి 210 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. సో 240కి అరౌండ్గా తీసుకుంటే కనుక, లేదు కొంత హై లెవెల్స్లో తీసుకుంటే కనుక 225 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇది మనకి హెచ్పిఎల్ గురించి. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి కేపీఐ గ్రీన్ ఫ్రెండ్స్. సో కేపీఐ గ్రీన్లో మంచి బ్రేక్అవుట్ వచ్చింది. 1 డే అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే తీసుకోండి. షార్ప్ ర్యాలీ కనిపించింది మొన్న ఏదైతే ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ 10% అప్పర్ సర్క్యూట్ టచ్ చేసింది అనమాట. సో మండే రోజు అబ్జర్వ్ చేయండి. 400 పైన సస్టైన్ అవుతుంటే లైక్ 420 430కి వచ్చి కొంత రివర్స్ అవుతుంటే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. 1500 1550 1600 లెవెల్స్ మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్టాప్ లాస్ వచ్చేసరికి మనకి 1300 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో తీసుకోవచ్చు. మండే రోజు అబ్జర్వ్ చేయండి. 1400 అబోవ్ లేదా 1420 ఆ రీజన్స్కి వస్తే అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి కేపీఐ గ్రీన్ గురించి. సో ఇవన్నమాట స్టాక్స్ 5 స్టాక్స్ ఈ వీక్కి. ఫస్ట్ వన్ ఐఎక్స్ గురించి డిస్కస్ చేసాం. సెకండ్ వన్ జిఎంఆర్ ఇన్ఫ్రా, థర్డ్ వన్ వచ్చేసరికి రైల్టెల్, ఫోర్త్ వన్ వచ్చేసరికి హెచ్పిఎల్, సో ఫిఫ్త్ వన్ వచ్చేసరికి కేపీఐ గ్రీన్. అలాగే మనం లాస్ట్ వీక్లో సో 6 స్టాక్స్ అరౌండ్గా చెప్పుకున్నాం. సో అబ్జర్వ్ చేస్తే లాస్ట్ వీక్ వీడియోలో సో ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి అనమాట. ఫస్ట్ స్టాక్ సూర్య రోషిని చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ 580 590 లెవెల్స్ దగ్గర ఉంది. 600కి అబోవ్ సస్టైన్ అయితే యాడ్ చేసుకుని చెప్పుకున్నాం. సూర్య రోషిని ఆల్మోస్ట్ 600 పైన సస్టైన్ సో 777 లెవెల్స్ దాకా వెళ్ళింది అనమాట. ఆల్మోస్ట్ 177 పాయింట్స్ అరౌండ్గా ప్రాఫిట్, 170 పాయింట్స్ అరౌండ్గా ప్రాఫిట్ అనేది మనకి స్టాక్ లాస్ట్ వీక్లో ఇచ్చిందన్నమాట. సూపర్ పాజిటివ్ ఉంది. ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎవరైనా హోల్డ్ చేస్తుంటే హోల్డ్ చేయొచ్చు అనమాట. అలాగే సెకండ్ స్టాక్ మనం విప్రో చెప్పుకున్నాం. అరౌండ్గా మనకి 450 లెవెల్స్ టెస్ట్ చేస్తే సో ఆ 450 లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకోమని చెప్పుకున్నాం. అదే రోజు మనకి సేమ్ డే మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక 450 లెవెల్స్ టెస్ట్ చేసి అక్కడి నుంచి పైకి వెళ్ళిందనమాట. సో హెవీ ప్రాఫిట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. 475 500 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. సో మన ఫస్ట్ టార్గెట్ లాస్ట్ వీక్లో మనకి రీచ్ అయిందనమాట. సో ఆల్మోస్ట్ ఒక 25 పాయింట్స్ అరౌండ్గా మనకి ఇది రీచ్ అయింది. 8% అరౌండ్గా రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ మనం బ్యాంకో ఇండియా గురించి చెప్పుకున్నాం. సో బ్యాంకో ఇండియా అరౌండ్గా 600 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు మనం స్టాక్ గురించి చెప్పుకున్నాం అనమాట. సో అక్కడి నుంచి కొంత బాగా ర్యాలీ ఇచ్చి ఆల్మోస్ట్ మనకి పర్టికులర్ స్టాక్ 677 లెవెల్స్ దాకా కూడా మనకి స్టాక్ అనేది వెళ్ళిందనమాట. సో ఇది మనకి బ్యాంకో ఇండియా. అలాగే హిందూ కాపర్ గురించి చెప్పుకున్నాం. హిందూ కాపర్ కూడా ఆల్మోస్ట్ మనకి ఇది 224 225 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే చెప్పుకున్నాం. 220 లెవెల్స్ దగ్గర మనం యాడ్ అయినా చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం అనమాట. స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. ఆల్మోస్ట్ 50 పాయింట్స్ దాకా కూడా ప్రాఫిట్ అనేది ఇచ్చింది. ఆల్మోస్ట్ 25% అరౌండ్గా లాస్ట్ 1 వీక్లో ప్రాఫిట్ అనేది ఇచ్చింది అనమాట హిందూ కాపర్. అలాగే నెక్స్ట్ స్టాక్ మనకి లాస్ట్ ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి లారెస్ ల్యాబ్ గురించి చెప్పుకున్నాం. లారెస్ ల్యాబ్ అరౌండ్గా సో 300 పైన సస్టైన్ అయితే సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోమని చెప్పుకున్నాం. సో ఆల్మోస్ట్ ఇది మనకి 330 ఒక 10% 8 to 10% అరౌండ్గా రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. అలాగే లాస్ట్ స్టాక్ మనం లారెస్ ల్యాబ్ చెప్పుకున్నాం. ఇది కూడా పర్టికులర్గా సో 400 పైన సస్టైన్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. సో అదే రీజన్లో మనకి ట్రేడ్ అయ్యి చాలా బాగా ర్యాలీ ఇచ్చి ఆల్మోస్ట్ 438 440 అరౌండ్గా సో 9 to 10% రిటర్న్స్ అనేది ఇచ్చిందన్నమాట లారెస్ ల్యాబ్. సో ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా లాస్ట్ వీక్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. 8% నుంచి ఆల్మోస్ట్ 25% దాకా కూడా స్టాక్స్ అన్ని ర్యాలీ ఇచ్చాయి. ఈ వీక్ అబ్జర్వ్ చేద్దాం. ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్ ఉంటే మాత్రమే సో మనం చెప్పుకున్న స్టాక్స్లో నీట్గా స్టాప్ ప్రాసెస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.